guys, welcome back to our channel. So ఇవాళ ఒక స్పెషల్ వీడియో రాబోతుంది. ఏంటి ఆ స్పెషల్ వీడియో అంటే హరిని ఫస్ట్ టైం లైక్ డిఫరెంట్ గెటప్స్తో మేకప్ చేసుకోబోతుంది అండ్ మేకప్ చేయడానికి మా అవంతి గారు వచ్చేసారు. అలాగే ఫోటోగ్రఫీ పీపుల్, మిల్లీమీటర్ ఫోటోగ్రఫీ పీపుల్ కూడా వచ్చేసారు. సో ఆ గెటప్స్ ఏంటి, ఇప్పుడు ఎలాగో ఫెస్టివ్ సీజన్ అండ్ ఇది దసరా టైం కాబట్టి ఆ గెటప్స్ ఏంటి అన్నది దాంతోపాటు నాకు ఎగ్జైటింగ్గా ఉంది. సో అవంతి గారు లైక్ ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేద్దాము యాక్చువల్లీ నాతో ప్లాన్ చేద్దామన్నారు, కానీ నేను బిజీగా ఉండి ప్రాపర్గా టైం కుదరట్లేదు షూట్కి అని చెప్పేసి హరిణితో అయితే ఇంకా బాగుంటుంది కదా అని థింక్ చేసి నేను హరిణితో ప్లాన్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే కాస్ట్యూమ్స్ వస్తున్నాయి, ఇంకా మేకప్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది హరిణికి. రండి వెళ్ళిపోతాం. కమ్ లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ హలో అందరికీ. ఈరోజు నేను హరిణిని ఈరోజు ఏంటంటే ఏం గెటప్ వేసుకున్నాను, అలాగే నా అవంతి గారు కూడా వచ్చేసా. ఈరోజు నేను అయ్యి నందిని మేకప్ వేసుకున్నాను. మమ్మీ ఏమో బక్కగా అవుతుంది, ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి. సరే ఇప్పుడు రెడీ అవుతామా? లాస్ట్ టైం మాత్రం వచ్చారు, ఫోటో షూట్స్కి వస్తారు, మళ్ళీ ఇంట్లో ఏమైనా షూట్ ఉంటే వస్తారు, అందరు వస్తారు. అందరూ నీకు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు తెలుసా అవంతి గారు మేకప్. నాకంటే అవంతి గారు అని పిలుస్తాను. ఇది కూడా నేను మేకప్ ఆంటీ వచ్చానంటే అవంతి గారా అనేసి అని అంటుంది. దానికి ఎంత గుర్తుంటే. సో ఇవాళ నీకు ఏం మేకప్ చేస్తున్నారు అవంతి గారు? గుడ్ గర్ల్ లాగా చేయించుకోవాలి. అమ్మవారి. ఆర్ యు ఎక్సైటెడ్? నేను కూడా చాలా ఎక్సైటెడ్. సరే స్టార్ట్. నేను పక్కకు కూర్చోవాలా? సరే చెప్తున్నావు ఒక పక్కకి వెళ్ళిపోమని చెప్పింది, నేను పక్కకి వెళ్తే మేకప్ స్టార్ట్ చేసుకుంటుందంట. ఓకే కూర్చొని చూస్తానా? స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ హరిణి ఫర్ గివింగ్ మీ ఛాన్స్. ఓకేనా, నువ్వు యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అండ్ యాజ్ క్యూట్ యాజ్ నువ్వు, నీ మాటలు అవన్నీ కూడా నాకు చాలా ముద్దొస్తాయి. ఎవ్రీ టైం నన్నే పిలవాలి. ఓకేనా? డీల్? ఓకే ఓకే డన్. ఈరోజు మేకప్ అంతా అవంతి గారే, చాలా ఎక్సైటింగ్. మమ్మీకి మేకప్ చేశానే. నువ్వు చాలా బాగా చేసా మేకప్. థ్యాంక్ యూ. ఐషాడో కూడా వేసా మంచిగా. అవును. ఏంటి కిరీటం నానా ఇదా చెక్ చేస్తున్నా. ఇప్పుడు త్రిశూలం కావాలి అర్జెంట్గా. ఏం వద్దులేదు. ఎవ్రీ టైం నన్నే పిలవాలి మరి. హరిణి షూట్ అంటే అవంతి ఉండాలి. ఓకే డన్. ఓకే. సో ఈరోజు అమ్మవారి గెటప్కి మమ్మీ ప్లాన్ చేస్తుంది అనమాట. వావ్. చాలా బాగా చేస్తున్నారు. నాకు చాలా బాగా చేస్తారు. ఐషాడో కానీ ఐషాడో నాకు కావాల్సిన కలర్ చెప్తా. ఓకే కలర్స్ ఏమైనా చేంజ్ చేద్దాం. వీళ్ళిద్దరేమో పని చెప్తున్నారు. నీదే నాన్న అంటే ఏది ఫస్ట్ చేద్దాము, నెక్స్ట్ ఏం చేద్దాము అని చెప్పేసి. మేకప్ తెలుసు కాబట్టి హరిని బాగా కోఆపరేట్ చేస్తుంది కదా. తెలుసు అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా చేయొచ్చు. ఒక నిమిషం. ఎందుకన్నా నేను వేసుకున్నాము మమ్మీ వెళ్తారు, అందుకన్నా నాకు ఒకటి కొనిచ్చింది నానమ్మ, అయితే దాంట్లో చేస్తాను నేను మేకప్. అంటే ఒక పర్సులాగా ఉంటుంది, అది పక్కన మొత్తం షాడ్స్లో ఉంటే ఇక్కడ మాత్రం ఒక మిర్రర్, ఇక్కడ మేకప్ ఉంటుంది అంతే. బాగుంటుంది. మీరు అప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నారా? లేదు, షాపింగ్ వెళ్ళినప్పుడు కాదు, బ్యాంకాక్లో కొన్నారా? ఐస్ క్లోజ్.
వావ్ చాలా బాగుంది. బాగుందా? మరి లిప్స్టిక్ నేను వేసుకుంటా. వద్దు, అన్నీ నేను వేస్తాను. అమ్మవారు వేసుకుంటారా? అమ్మవారు అలా కూర్చుంటారు, మేము వేస్తాం. నీకు ఇప్పుడు సర్ప్రైజ్ మెహందీ అనమాట. చూడొద్దు, నేను సర్ప్రైజ్ చెప్పా కదా. ఐస్ క్లోజ్. పాపం విసిగించకే. నేనేం విసిగట్లేదు. గుడ్ గర్ల్ హర్ని, చెప్పిన మాట వింటుంది. డ్రెస్సెస్లో డ్రెస్ వేసుకున్న ఫోటో తీసుకుంటాను. ఇప్పుడు మాత్రం మేకప్ అయిపోతుంది కాబట్టి కాసేపు ఆగండి. ఓకే. సో మమ్మీ ఇప్పుడు అనమాట అవంతిగా అయిపోయింది. ఇప్పుడు మమ్మీ రెడీ చేస్తుంది. ఫస్ట్ ఏం గెటప్ వేసుకుంటున్నావు? ఫస్ట్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఏం గెటప్? ఏ దేవుడి గెటప్? బాలా త్రిపుర సుందరి దేవి. చెప్పు. అవునని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్పిందో రిపీట్ చేయి. నువ్వు చెప్పాలి అలా. బాలా త్రిపుర సుందరి దేవి. ఇదంతా ఎవరు రెడీ చేశారంటే అవంతి గారు, ఇంకా మమ్మీ, అంకుల్ 3 రెడీ మెహందీ చూస్తున్నారు. ఎందుకంటే నాకు పోయింది మార్కెట్ పెట్టుకుంటుంటే పోయింది మా మమ్మీ పెడితే. ఇప్పుడు హరిని ఫస్ట్ మేక్ ఓవర్ లైక్ బాలా త్రిపుర సుందరి గెటప్ వేసుకుంటుంది అనాలంట. ఇప్పుడు కాస్ట్యూమ్ అయితే వేసాం, జ్యువెలరీ వేయాలి. అంటే అంత పర్ఫెక్ట్ కాకపోయినా ఏదో మేము ట్రై చేస్తున్నాం ఆ లుక్ కోసం, ఆ గెటప్ కోసం. ఇంకా ట్రై చేయాలి. ఐలైనర్ అంతా పాడు చేసుకుంది, షేప్ ఇక్కడ అంతా పిచ్చి చేసుకున్నావు. నేను సెట్ చేపిస్తా. ఓకే. నువ్వు కాదు అలా అయిపోయింది. అది అట్లా అయిపోయింది. మనం సెట్ చేద్దాం లాస్ట్లో. సో ఇప్పుడే మేకప్ ప్రాసెస్ అంతా అయిపోయింది. వీళ్ళు మొత్తం చావుతారు. సో డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది. ఫోటోషూట్ ప్లాన్ చేసాం కాబట్టి ఒక ఆంటీ వచ్చింది. ఆంటీ అనేసావా? ఓకే. పేరేంటి అడుగు. పేరేంటి?
వినీత వచ్చింది. తను చాలా బాగా ఫోటో షూట్ చేస్తుంది. అవునా? ఆ చిన్నప్పుడు కూడా చేస్తారేమో. మిల్లీమీటర్ ఫోటోగ్రఫీ చెప్పాలి. మిల్లీమీటర్ ఫోటోగ్రాఫ్. ఈరోజు నేను ఇప్పుడు రెడీ అయిపోయాను. ఇప్పుడు ఫోటోస్ దిగుతా. బాయ్. హరిణికి చాలా గెటప్స్ ప్లాన్ చేశాను. యాక్చువల్లీ మీరు కాస్ట్యూమ్స్ అవన్నీ కూడా చూసుంటే నేను ఒక 7 to 9 గెటప్స్ ప్లాన్ చేశాను, కానీ హరిణికి అనుకోకుండా కొంచెం ఇన్నర్ ఫీవర్ ఉండడం వల్ల కుదరలేదు. బట్ 2 గెటప్స్ అయితే వేయగలిగాము. హరిణి ఎలా ఫీల్ అయిందో అడుగుదాం. హౌ యు ఆర్ ఫీలింగ్ అన్ని? టైర్డ్. పాపం నిజంగానే చాలా టైర్డ్ అయిపోయింది, ఎందుకంటే ఆ కిరీటం ఆ జ్యువెలరీ అంతా కూడా చికాకు ఉంది దానికి. బట్ స్టిల్ అయినా కూడా చాలా సపోర్ట్ చేసి ఇప్పటి వరకు ఫొటోస్ దిగింది. ఐ యూ హ్యాపీ? ఫొటోస్ బాగా వచ్చాయా? చూసావు కదా నువ్వు, కెమెరా మ్యామ్ ఫొటోస్ తీసినప్పుడు చూసావు కదా, ఎలా అనిపించింది నీకు? చాలా హ్యాపీ. కానీ నాకు కెమెరా మామ మీద కొంచెం కోపం. కెమెరా మామ కొంచెం కోపం ఉందా? ఎందుకు నాన్న? అంటే వాళ్ళు లేట్గా దిగారు. లేట్గా తీస్తున్నారా? సరే, ఆయన పేరు వంశీ.
అవును వంశీ మామ లేట్గా తీశారు. పోనీ వాళ్ళకి చెప్పు, అక్కడ చెప్పు. వంశీ మామ లేట్గా తీశారు. మరి ఈ అక్క అక్క మొత్తం లేట్ ఏం చేయలేదు. అక్క లేట్ ఏం చేయలేదా? వినీల అక్క లేట్ ఏం చేయలేదా అక్క? ఓకే, ఆర్ యూ హ్యాపీయా? వాళ్ళ ఫోటోగ్రఫీ పేరేంటి చెప్పు. మిల్లీమీటర్. సో మిల్లీమీటర్ ఫోటోగ్రఫీ వాళ్ళు హరిణికి వాళ్ళ ఫోటోగ్రఫీ చేశారు. ఫొటోస్ అయితే చాలా 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 ఆసమ్గా వచ్చాయి. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా బాగా వచ్చాయి. అండ్ కొన్ని షార్ట్స్లో అసలు భలే, అసలు అది ఏ చేసినా అసలు ఫొటోస్ అంత క్యూట్గా ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ వ్లాగ్లో చూసేసారు కదా ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫొటోస్. ఈ ఫొటోసే కాదు, ఎలాంటి ఫోటోగ్రఫీ అయినా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా తీస్తారు. మీరు డెఫినెట్గా వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పటికే వాళ్ళు చాలా చాలా ఫోటోషూట్ చేస్తున్నారు. నాకే చాలా కష్టం మీద దొరికారనమాట. ఎప్పుడు కాల్ చేసినా బిజీ ఉంటారు, బట్ ఇవాళ నా కోసం టైం ఇచ్చి వచ్చారు. అది హరిణి అదృష్టం. అండ్ అలాగే ఈ హరిణి మేకోవర్ కూడా చూసేశారు కదా, మేకోవర్ బై అవంతి గారు. ఆల్మోస్ట్ నాకు ఫోటోషూట్స్కి అన్నీ కూడా మ్యాక్సిమం అవంతి గారు చేశారు. అండ్ ఇఫ్ ఇన్కేస్ అవంతి గారు రాకపోయినా వాళ్ళ టీంని పంపించే జరిగాయి నాకు ఫోటోషూట్స్ కూడా. సో డెఫినెట్గా మీరు మేకప్ కోసం చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు అవంతి గారిని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చేసి మా శివ గారు వదినమ్మ సీరియల్లో మాకు అంత కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట. సో ఇప్పుడు మాకు హరినికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్. ఫ్యూచర్లో ఇంకేమేం చేయాల్సి వస్తుంది ఆయన మా కోసం. సో మీకు కూడా మీ పిల్లలకి కానివ్వండి, ఇలాంటివి ఏమైనా డిఫరెంట్ గెటప్స్ కోసం మీరు చూస్తున్నట్టయితే నేను కింద అందరి డీటెయిల్స్ ఇచ్చేస్తాను. మీరు అందరినీ డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి. ఇప్పుడు హరిణిని చూసాక చాలామంది పిల్లల్ని ఇలా లైక్ ఇప్పుడు స్కూల్ ఉండుంటే డెఫినెట్గా మనం అన్ని అకేషన్స్కి రెడీ చేసి ఇలా ఏదో ఒక ఫెస్టివల్కి మనం ఫ్యాన్సీ డ్రెస్ అని ఇలాంటివి జరుగుతూ ఉండేవి. బట్ స్కూల్ లేని పక్షంగా అన్నీ ఆన్లైన్లో జరగడం వల్ల వీళ్ళు ఇలాంటివి కొన్ని మిస్ అవుతున్నారు, లైక్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అండ్ ఇలాంటి కాంపిటీషన్కి కావాల్సినవన్నీ. బట్ స్టిల్ ఇది ఇప్పుడే ఇంత చిరాగ్గా ఉంది. స్కూల్ ఓపెన్ అయ్యి నేను స్కూల్కి రెడీ చేసి పంపిస్తే నన్ను దీంతోనే కొడుతుందేమో. ఏమైంది సీరియస్గా ఉన్నావు? ఇది ఇప్పుడు దాని మైండ్ వాయిస్ ఏంటంటే దీని సోది అయిపోతే మనం వెళ్ళి గిఫ్ట్ తెచ్చుకోవాలన్నది దాని మైండ్ వాయిస్, అంతే కదా? చెప్పు, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాము. మీరు చేయాల్సిందల్లా ఒకటే, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మర్చిపోవద్దు. Love you all. Bye bye.